నమస్కారం అండి. ఈరోజు అన్నవరం క్షేత్రం మా అమ్మాయి అల్లుడు మా వియ్యాలతో రావడం జరిగింది. ఈ క్షేత్రంలో బ్రాహ్మణులకు భోజనం చేయాలంటే బయట హోటల్స్లో తినేయచ్చు ఖర్చు పెట్టి, కానీ కొంతమంది నియమనిష్టలతోటి భోజనాలు చేయడానికి బయట ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇలాంటి బ్రాహ్మణ సత్రాలు ఉన్నాయని తెలుసుకుని చాలా ఆనందపడ్డాను. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం మరి ఈ రకంగా రోజు ఇంచుమించుగా 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఇక్కడ. అదేవిధంగా 1987 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ నడుపుతున్నారని చెప్పారండి. అదేవిధంగా పైన వివాహ వేదిక, వివాహ పరిచయ వేదిక, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక, అదేవిధంగా అన్నదానం, తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి ఫంక్షన్ హాలు, ఈ రకంగా చాలా సదుపాయాలతో ఇక్కడ ఈ బ్రాహ్మణులంతా కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి బ్రాహ్మణులంతా కూడా మన వంతు సహకారాన్ని పూర్తిగా అందించి దీన్ని మరింత పురోభివృద్ధి చెందేలాగా మనంతా కూడా చేయాలని కోరుతున్నాను మీ అందరినీ కూడా. అదేవిధంగా నేను చాలాసార్లు చూశాను, చాలా చోట్లకి వెళ్ళాను, కానీ అందులో కాలడీ వెళ్ళినప్పుడు, శంకరాచార్య పుట్టిన కాలడీ వెళ్ళినప్పుడు నాకు కనీసం భోజనం దొరకాలంటే ఆ రోజు చాలా కష్టమైపోయింది. ఎక్కడో లోపల ఎక్కడో ఏర్పాటు చేశారని చెప్పి తెలిసింది. తర్వాత మర్నాడు భోజనం చేస్తాం ఆ రోజు. అలాగా ఇబ్బందులు పడకుండా బ్రాహ్మణులంతా ముందుగా మీరు యూట్యూబ్లో ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనే ఒక కొట్టి చూసుకుంటే మీరు దానికి ఫోన్ నెంబర్ అవి కూడా ఉంటాయి. ముందుగా చెప్తే ఎంతమంది వండుకోవాలన్నది, ఎక్కువ మంది వస్తారా లేకపోతే అసలు రారా, ఇబ్బంది పడకుండా పాడవకుండా పదార్థాలు యూట్యూబ్ని ఉపయోగించుకుని దాని నుంచి మెసేజ్ ఇస్తే కనుక ఈ నిత్యాన్నదాన సత్రానికి తప్పనిసరిగా వీళ్ళు చేస్తున్నారు కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి మరి ఈ నడిపించినటువంటి సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సంస్థని ప్రత్యేకంగా నాగపట్ల రామేశ్వర సార్ గారు చాలా అతిథేయంగా నడుపుతున్నారు. మరి ఆయన పనులన్నీ మానుకుని వచ్చి మరి ఈ సమయంలో ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రతిరోజు చూడడం అనేది, ప్రత్యేకంగా పని కట్టుకుని ఎంత చేతి ఇచ్చినా చేయరు ఇలాంటివి చాలామంది. అలాంటి మరి వీరు వాలంటరీగా చేయడం అనేది చాలా ఆనందదాయకం. వయసుకి పెద్దవారు అయినప్పటికీ సహకారం, శరీర సహకారం లేకపోయినా ఎంతో ఘనంగా దీన్ని నిర్వహిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.